పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఎందరో మహానుభావుల్ని అందరికీ వందనాలు అని చెప్పినటువంటి త్యాగరాజుల వారు సంగీతంలో నిష్ణాతులైతే ఎందరో మహానుభావులు సంగీతాన్ని వాడి రాళ్లను కూడా కరిగించారు. అలా సంగీతంలో రాళ్ళనే కాదు, మనిషి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను కూడా కరిగించవచ్చు అని మన దేశంలో కాదు కెనడాలో ప్రూవ్ చేస్తున్నటువంటి సునీతమ్మ గారితో మనం ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ చేశాం. దానికి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఇప్పుడు 3వ ఎపిసోడ్ వారు సంగీతం అలాగే హీలింగ్ ఈ ప్రక్రియల మీద మనం ఈ ఎపిసోడ్ తీసుకుంటున్నాం. నమస్కారం అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. హౌ ఆర్ యు? ఫైన్, ఎక్సలెంట్, సూపర్. అమ్మా, అసలుకి మీకు సంగీతం బీజాలు పడ్డప్పుడు అలాగే సంగీతం యొక్క ఇంపార్టెన్స్ మనిషి లైఫ్లో ఎంత ఉంది? వితౌట్ మ్యూజిక్ దేర్ ఇస్ నో అమ్మ సునీతమ్మ, because it helped me a lot. Despite of my all the ailments, this డాక్టర్స్ వండర్ అయిపోతారు అనమాట. ఈ కార్యక్రమ సూక్ష్మను అనండి, ఏదమనండి, ఒక దాన్ని మనం కాన్స్టాంట్ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఏదైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవచ్చు. మ్యూజిక్ ఒక్కటే కాదు నాన్న, ఎనీథింగ్. దట్స్ వాట్ ఐ ఫీల్. వితౌట్ మ్యూజిక్ దెర్ ఇస్ నో అమ్మ అని. నేను ఫేమస్ కొరకి కాన్సర్ట్ ఉండకు, నో, ఐ డోంట్ వాంట్ దట్ ఆల్. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ, వెన్ ఎవర్ ఎనీ సిచ్యువేషన్ ఈస్ దేర్, just I'll sing, not like because of music only, that that's what I do. మీకు ఇష్టమైన కృతి ఏంటి? మీకు ఇష్టమైన సంగీతంలో ఒక పాట? కృతి అనే కాదు, ఎనీ సాంగ్ లైక్ దట్. ఇప్పుడు ఏది గుర్తొస్తుంది తెలుసా? ఏదైనా గుర్తొచ్చింది పాడేసేనా? అది లైట్ అనగాని ఏదైనా పర్వాలేదు. ఓకే, దట్స్ ఆల్. సి, అట్లా ఫ్రీడమ్ ఇస్తే నాకు చాలా ఇష్టం. అది నూకల చిన్న సత్యనారాయణ తెలుసా మీకు? విన్నాను, పేరు విన్నాను. ఓకే, శ్రీరంగం గోపాలరత్నం తెలుసు కదా? వీళ్ళిద్దరు పద్మశ్రీ అవార్డు విన్నర్స్ అనుకుంటా. సో వాళ్ళు ఏంటంటే మా చిన్నప్పుడు యువవాణిలో పాడిచ్చేవాళ్ళు మమ్మల్ని. ఏంటి, లలిత సంగీతం అంటే తెలుసు అనుకుంటా. చిత్తరంజన్ మాస్టర్ వారికి చాలా ఇష్టం నేనంటే, చిత్తరంజన్ మాస్టర్ కి. నేను క్లాసికల్ అంటే చాలా ఇష్టపడేదాన్ని అనమాట. కానీ నాకు వీళ్ళ వల్ల, స్పెషల్లీ పితామహ వల్ల, ఫోక్ లో కూడా, లైట్ మ్యూజిక్ లో కూడా ఎంత డివినిటీ ఉందని తెలుసుకున్నాను నేను. ధ్యానం చేయండి, లేకపోతే నాకు ఫోక్ ఇష్టం లేకపోతుండే ఎక్కువ. ఇంకా అవన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఏం గుర్తొస్తుందంటే, భాషా వేషం వేరైనా భారతీయులం మనమంతా, ఊరు పేరు ఏదైనా ఒకే కుటుంబం మనదంతా. ఖండం దేశం వేరైనా భారతీయులం వసుదైక కుటుంబం మనమంతా. ఒకే కంఠం, ఒకే ధన్యం, ఒకే నినాదం మనమంతా. ఒకే జాతి, ఒకే నీతి, ఒకే పతాకం మనదంతా. ఈయన పేచాక ఇవన్నీ గుర్తొచ్చినాయి బాగా. అక్కడ కూడా అంటే అక్కడంతా డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు కదా. దట్స్ వై నేను పాడలేదు. ఇప్పుడు ఆ ఆశ తీర్చుకున్నాను నేను. ఇంకా మీరు ఏ పాట అంటే ఇష్టం అంటే నేనేం చెప్పాలో చెప్పండి. ఎన్ని పాటలు ఇష్టం నాకు. ఇంకొకటి ఏంటి, అది మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై, మా లోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది. అహంకారం అణిగించి మమకారం వెలిగించి, చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో, నీ కొండకు నీవే రప్పించు. మా మనస్సు మా హృదయం. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది? నా మనసుకి ఇంకా హృదయానికి.
హృదయానికి. చూసారా, అందుకే ఒకటి చేశాను నేను పర్ల్స్ ఆఫ్ ప్యూరిటీలో. సుమన్ వాళ్ళు అమ్మ మనసు గురించి చెప్పారంటే పాపం వాళ్ళు చెప్పేది ఒకటి, నేను చేసేది ఒకటి. దాంట్లోనే వాళ్ళు ఏమేమి ఎరుకోవాలో అవన్నీ ఎరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది ప్రపంచానికి ఎలా తెలుస్తుంది నేను అని. మీ వల్ల ప్రపంచం కూడా తెలుస్తుంది. మీ వెనకాల ఎవరు? పితామహ. जनन मरण भय शोक विदूरम, जनन मरण भय शोक विदूरम, सकल शास्त्र निगमागम सारम, जनन मरण भय शोक विदूरम, सकल शास्त्र निगमागम सारम, पीबरे रामरसम रसने, पीबरे रामरसम रसने, पीबरे रामरसम। शुद्ध परमहंस आश्रमगीतं, शुद्ध परमहंस आश्रमगीतं, शुकसौनक कौशिकमुखपीठं, शुकसौनक कौशिकमुखपीठं, पिबरे रामरसं रसने, पिबरे रामरसं, पिबरे रामरसं, रसने रामरसं। సదాశివ బ్రహ్మేంద్ర స్వామి తెలుసు. వారి ఫస్ట్ సాంగ్ ఇది. అందరూ ఆ బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే అటు సైడ్ పోతుంటే ఒక రాణి రాజు ఏదో గార్డెన్ లో కూర్చుంటే చోడులాగా చూసి నవ్వుతున్నాడేమో, అట్లా చేస్తున్నాడు అని అంటే, పాట కాదు అప్పటికి, ఇంకా రాలేదు పాటలు అతని లోపల నుండి. ఎడుతుంటే ఆ టైంలో ఏమైంది, రాజు పోయి హే వాడు ఎవడో పిచ్చోడు ఇటు సైడ్ చూస్తున్నాడు, మన అంతంపురం అదే మన అంతంపురం ఉద్యానం ఏదో చూస్తున్నాడు, వాడిని చేయండి ఏదో సంథింగ్ ఇసే. అప్పుడు కాలా చేయొచ్చి, అది చిన్నప్పుడు ఇవన్నీ గుర్తు, చెయ్యి నరికితే బ్లడ్ అంతా పోతుంది, బ్లడ్ వెళ్తూ ఉంటే అప్పుడు బ్లడ్ వెళ్తుంటే కూడా సేమ్ ఫీలింగ్స్ అప్పట్లో అట్లే చూసుకుంటే పిచ్చోడు లాగా నవ్వుతున్నాడు అనమాట. ఆ టైంలో కింగ్ థాట్ వాట్ హ్యాపెండ్. అప్పుడు వచ్చి ఇట్లా నథింగ్ హ్యాపెండ్, దిస్ ఈజ్ మై బాడీ రైట్, ఏదో ఏమన్నాడో తెలియదు, నాయన చెప్పేవన్నీ గుర్తొస్తాయి నాకు. వచ్చి అప్పుడు చెయ్యి తీసుకొచ్చి అతికిస్తే అతుక్కుంటుంది. ఆ తర్వాత వేరే గురువు గారు వచ్చినప్పుడు నిజంగా జరిగింది అంటే ఎవరన్నా ఇప్పుడు ఈ కాలం వల్ల నిజంగా ఇది ఉంది అని అంటే కూడా నమ్మలేని స్థితి వచ్చేసి, ఇష్టం వచ్చినట్టు విశ్వానికి ప్రే చేసి శాంతి కొరకు చేయక ఇష్టం వచ్చినట్లే కాన్ఫ్లిక్ట్స్ పెట్టుకొని కొట్లాటలు అవి ఇప్పుడు కూడా నా రవి. మీరు అన్నారు లాస్ట్ టైం, ఎంత మంచి మాట అన్నారు. అమ్మా విశ్వం అమ్మకి భూమాతకి కోపం వచ్చేసింది అందుకే ఇలా చేసి, మరి ఎవరికి తెలుస్తుంది రవి? అది ఓన్లీ ఫ్యూ పీపుల్. విశ్వం అంతా తెలియాలి, ప్రతి ఒక్క మానవుడు అలా 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 మాట్లాడే శక్తి వస్తే వైరస్ కాదు కానీ ఏదైనా రవి. నాన్న 1918 గురించి చెప్తూ ఉంటే అసలు ఓ మై గాడ్, ఎందుకు
ఇప్పుడు సూర్యగ్రహణం వస్తుంది, దానివల్ల ఇంకెన్ని కాన్సిక్వెన్స్ అని అభయాలు. ఎందుకు రవి ఇవన్నీ? వస్తే రాని, వస్తే ఎలా ఎదుర్కోవాలి, వస్తే ఎలా ఎదుర్కోవాలి అని మనం ఆలోచించి, ఎలా మన లోపల మనం ఈవెన్ దో భూకంపాలు వచ్చి వచ్చిన ప్రశాంతంగా ఎలా అని. ఈ ప్లేన్ లో ఉన్నప్పుడు చాలా మనం జర్నీ చేస్తుంటాం కదా, ఏదన్నా కొంచెం ఇదైపోయే వరకు అందరూ అప్పుడు దేవుని ప్రార్థిస్తుంటారు. నేను మాత్రం ప్రశాంతంగా పోయేదుంటే పోతాం. నేనని కాదు, ఎవరైనా చెప్తున్నా నేను. ఆ మహానుభావులు వారొక్కరే కాదు, ఎవరైనా పేరు మనం ఏమనుకున్నాం, తర్వాత ఎవరో అందరు వచ్చేసి పిచ్చోళ్ళలాగా తిరగకట్లా. అప్పుడు నువ్వు రాయాలి, ఎందుకంటే ఇంకా నువ్వు మౌనం వదలాలి, ఆ సైలెన్స్ వద్దు. ఎవరు చేశారు? రవి చేశాడు అమ్మ మౌనాన్ని. జరిగింది. సో వచ్చేసి అంటే అప్పుడు ఈ పాట బయటకు వచ్చేసింది. ఫిబరే రామరసం రసనే. తాగండి తాగండి తాగండి, ఎవరిని తాగండి? రామరసాన్ని తాగండి. నాట్ లైక్ మద్యపానాలు, నాట్ దిస్ నాట్ దట్. అమ్మ, మీరు హీల్ చేస్తుంటారు కదా, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ బ్రెయిన్ లో నేను క్లీన్ చేస్తున్నాను. ఈ హీలింగ్ చేయాల్సిన అవసరం మనిషికి ఏర్పడుతుందంటారు. అప్పుడు వాళ్ళు అసలు ముందర ఈ ప్యాటర్న్స్ అన్ని ఎలా పడతాయి మనిషిలో, వాటిని ఎందుకు హీల్ చేయాలి? అంటే ఈ ముద్రలు పడితేనే కదా హీల్ చేసేది. ఆ ముద్రలు ఎక్కడెక్కడ మనిషి వేసుకుంటాడు, ప్రతి అణువులో వేసుకుంటున్నాడు. నాట్లోని చిత్తమల్ల కాదు, ప్రతి అణువులో నింపేసుకుంటున్నాడు. వాళ్ళు చేసే తప్పులు వేరే వాళ్ళకి కాదు, మనకు మనమే తన సొంతానికి చేసుకుంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు పుట్టినప్పటి నుండి మేబీ 1 year 2 years ఆ పేరెంట్స్, మళ్ళీ చెప్తున్నాను నేను, ఆ పేరెంట్స్ ఇది సరిగ్గా లేకపోతే ఒకరిట్లా ఒకరట్లా ఉంటే కూడా పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది. పాపం అప్పటి నుండి మోసుకుంటూ 8 years 10 years రాగానే వాడి హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయి. లోపలన్నీ సరైన ట్రైనింగ్ లేక లోపల అన్ని విజృంభిస్తుంటాయి. బై 20 years ఎన్నో తప్పులు చేసేస్తూ ఉంటారు. అందుకే మన ఏన్షియంట్ విజ్డమ్ ఏం చెప్పింది? శరీరం మాధ్యం కలు ధర్మ సాధన. ఎవరు చెప్పారు ఇది? శివానంద సరస్వతి వాళ్ళ శిష్యుడి పేరు సత్యానంద సరస్వతి. సత్యానంద సరస్వతి వారు చెప్పింది ఏంటంటే, శరీరం మాధ్యం కలు ధర్మ సాధన. స్టార్ట్ చారిటీ విత్ యువర్ బాడీ ఫస్ట్. ఇది చేసినా అది చేసినా నేను అని వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి మన తలనీలాలు ఇచ్చేసి కుండీలో బ్లాక్ మనీ అవి ఉంటాయి దాంట్లో పడేసి పాపాలన్నీ పోయినాయి. గంగలో మునిగి మొత్తం ఇదైపోయింది. త్యాగరాజస్వామి ఏమన్నారు అక్కడ? చిక్కని పాలు మీకడ చిక్కని పాలుంటే చీ అను గంగా స్నానం. ఇప్పుడు తెలుసు కదా మీకు ఎలా ఉందో మన గంగాని, అప్పటిలాగా. చిన్నప్పుడు కాశీకి పోయిన వాళ్ళందరూ మనకు చిన్న చెంబులతో తెచ్చేవాళ్ళు, సీల్ చేసిన చెంబు అనమాట. నాన్న వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి అదంతా ఇస్తుంటే అది మనం అట్లా తీర్థం లాగా తాగి. ఇప్పుడు అట్లుందా రవి? కరోనా వల్ల క్లీన్ అయిపోయిందమ్మా గంగా. ఇప్పుడు కదా, ఇప్పుడు క్లీన్ అయిపోయినాయి, అన్ని నదులు క్లీన్ అయిపోయినాయి. మనం అందరం పోదాము. ఇప్పటిదాకా నేను ఇంట్లో మొత్తం హరిద్వార్ మొత్తం ఇండియా అంతా చూసిరు, నేను ఇప్పటిదాకా ఏది చూడలేదు. హరిద్వార్, రిషికేశ్ ఏది చూడలేదు. మనం అందరం పోదాం. ఈసారి ఇండియా వచ్చినప్పుడు మీకు పితామహ కూడా వస్తే మంచిది. ఋషికేశ్ లో పిరమిడ్ ఉంది, ఋషికేశ్ లో ఉంది మన పిరమిడ్ ఆశ్రమం ఉంది. హే, పిరమిడ్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. ఏం తెలుసా? 6 months బ్యాక్ సుమన్ వచ్చి, అమ్మా వాళ్ళ ఇంట్లో విజయలక్ష్మి విజయం ఇంట్లో పిరమిడ్ పెట్టారంట, మెడిటేషన్ అందరు వస్తున్నారంట. మై గాడ్, ప్రతి గుడ్ ఆత్మల వాళ్ళ ఇంటికే పోతుంది ఈ పిరమిడ్ అని అప్పుడు తెలిసింది నాకు. ఇప్పుడు చూసారా, విదిన్ 6 months
పితామహాని గురించి తెలియడం ఎంత గ్రేట్. ఉమ్, నిజంగా ఈ భూమి గుండ్రంగా ఉందంటే ఎప్పుడు నమ్ముతాం, బట్ ఇటువంటివన్నీ చూస్తుంటే ఎందుకు మనకు ఒక మంచి మనుషులు తారసపడతారు. చిక్కని పాలు ఉండగా చీయను గంగా స్నానం చక్కని జయ మార్గమే ఉండగా సందుల దూరనేల ఓ మనస చల్క కంటికి సుందర కంటికి సుందర తరమగు రూపమేము కంటి నోట పలికే. అంతవరకు వచ్చింది. చాలా 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 అద్భుతంగా ఉంది. రాగం నాకు చాలా ఇష్టమైన రాగం. అన్నమాచార్య కూడా తెలుసు కదా. ఒక పరి కొయ్యరమై ముఖమున కలలెన్నో మొలసిన చూడే ఒక పరి ఆ అమ్మ గుర్తొస్తారు. ఎవరు? మన ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ. యూనివర్సిటీలో మన హైదరాబాద్ యూనివర్సిటీలో అది ఆమె ఏదేదో రికార్డింగ్ ఏంటి రవి, అది భజగోవిందమ్మా, భజగోవిందం సుప్రభాతం రికార్డింగ్. నాకు గుర్తులు లేవు కొన్ని విషయాలు. నా మేడం తీసుకెళ్లారు ఆ యూనివర్సిటీకి, ఇంజనీరింగ్ కాలేజ్ లో యూనివర్సిటీ హాల్, బిగ్ హాల్. మన బాపూజీ వీళ్ళందరూ చదివింది అక్కడే అనుకుంటా. మా 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 కజిన్ రామ్ గోపాల్ కొండోజు వీళ్ళంతా చదివింది అక్కడే అనుకుంటా. ఇందనక మనము హీలింగ్ నుంచి వస్తూ మీరు బాడీలో అన్ని మలినాలు ఏర్పరచుకుంటారు ఫర్ 20 years కల్లా. ఈ మలినాలు ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎలా హీల్ చేసుకోవాలి? వాటర్ తాగండి, ఎలిమినేట్ చేసుకోండి. మలం లోపల ఏది ఉంటే, ఏ మలం ఉంటే, స్వెట్ యూరిన్ సరిగ్గా పోతున్నారా, యూరిన్ ఏ కలర్ లో వచ్చిందో చూసుకోండి, ఎల్లోనా లేకపోతే ఇదా అదా అని. మంచి ఆయుర్వేద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. మోడర్న్ కొంచెం తక్కువ చేయండి కొద్ది రోజులు, మరీ క్యాన్సర్లు అటువంటివి కాకుండా ఉంటే. there is pure energy in every human being. వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకునే శక్తి వస్తుంది. అసలు ఎలా చేస్తారు అన్న ఇదే లేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ వాళ్ళు ఎలా హీల్ చేసుకోవాలనేసి. సుమన్ ఇంకా కొంతమంది ఎందుకు వస్తున్నారంటే ఇంకా లోపల ఏవో వస్తున్నాయి, ఏవో బ్యూటిఫుల్ థింగ్స్. ఆ లోపలికి వెళ్ళి ఏవో చేయాలి, నా కొరకు చేసుకున్నాను నేను, ఇంకా సొసైటీకి ఏమో చేయాలి, ప్రపంచానికి ఏదో చేయాలి, అందరినీ నేను మారిన అంటే మనం అందరం మారవచ్చు. అక్కడ హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానేన ఆత్మని పశ్యంతి కే చిదాత్మాన కే చిదాత్మాన సూక్ష్మ బుద్ధి, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి కలవాడు వాడు ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఇంకా కే సాంఖ్యేన యోగేన జ్ఞానయోగి ఇంకేమో చేస్తున్నాడు. జ్ఞానం బ్రహ్మ అంటున్నాడు, అదే అంటున్నాడు, ఆయన ఏదో చేస్తున్నాడు. అంతేగాని నేను జ్ఞానిని, ఏ విష్టం ఉన్నవాడు నాలెడ్జ్ ని ఇంటెలిజెన్స్ తీసుకొని రాడు. ఇంటలెక్ట్ ని ఎలా తవ్వాలి, అది అజ్ఞాని. సాంఖ్యేన యోగేన ఇంకేంటి అన్యే కర్మయోగేన. అంటే కర్మయోగి ఏం చేస్తాడు? వర్క్ చేస్తాడు. అవును, వర్క్ ఎవరి కొరకు చేస్తాడు? వాడి కొరకు అయిపోయింది. సమాజం డబ్బు వచ్చేసింది, బికాస్ ఆఫ్ వర్క్ చేసి డబ్బు వచ్చేసింది. బట్ రియల్ కర్మయోగి ఏం చేస్తాడు? సమాజానికి ఏం చేయాలి? ఇప్పుడు నా ఫ్యామిలీకి చేసుకున్నాను నేను, సెల్ఫిష్ ఉండదు వాడికి. ఎందుకంటే నాయన చెప్తారు, ఎందుకంటే కర్మయోగికి కాన్స్టెంట్ గైడెన్స్ ఉంటాడు వెనకాల. ఎవరు? విశ్వమో పరమాత్మనో ఎవరన్నా కానీ కాన్స్టెంట్ వాడి వెనకాల. వాడికి పొగరు పట్టదు,
అహంకారం, ఫాల్స్ ఈగోస్ రావు వాడికి. రైట్ రైట్. మనకు కర్మయోగిలు అవసరం, జ్ఞానయోగిలు అవసరం. ఇంకొకరు ఎవరు? సూక్ష్మ 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 యోగా ఈస్ నాట్ వన్ పర్టికులర్ యోగా నానా సునీతమ్మ. నో నో. ప్రతి ఈ భూమి ఓం పుట్టినప్పటి నుండి ఎంతో సూక్ష్మ యోగిలు వచ్చి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ జీవిస్తూ ఉన్నారు, బాడీని వదిలిపెట్టినా కూడా. ఇప్పుడు మనసు తీసుకుందాం. మనం మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది ఇందులో. మనసు కంటే సూక్ష్మం ఎవరు? బుద్ధి. అన్ని తెలుసు మీకు. ఇంటలెక్ట్. కానీ మేధావి ఏమంటున్నాడు? బ్రిలియంట్ మ్యాన్ ఏమంటున్నాడు? ఇంటలెక్ట్ ని కొట్టేశాను అని అంటున్నాడు. తప్పు కదా? తప్పా రైటా? తప్పు తప్పు తప్పు, చాలా తప్పు. బుద్ధి అంటే వాళ్ళకి ఏమైపోయింది అని అంటే, అది నేను ఈ సబ్జెక్ట్లు ఇది చేసిన, నేను చాలా సంపాదించేసిన, నో 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 అదంతా ఉంటది. వాడేం చేయాలి? దీన్ని మనుది మళ్ళీ గుర్తు పెట్టేసుకోండి అనమాట. మన ఏమన్నాడు? నాలెడ్జ్ ట్యాప్ ద ఇంటలెక్ట్ అండ్ క్లెన్స్ ద. ఈ నాలెడ్జ్ ను మనం క్లీన్ చేసుకుంటే మన ఇంటెలిజెన్స్. బుద్ధి కంటే సూక్ష్మమైంది నాన్న సోల్. బుద్ధి కంటే సోల్ సూక్ష్మం. ఆత్మ. ఆత్మ కంటే అహంకారం ఉంది కదా నాన్న. రైట్. అహంకారము ఆత్మ. అహంకారం కూడా చాలా మంచిది నాన్న. అసలు యాక్చువల్లీ అంబిషియస్ అంటే అహంకారం, కానీ అహంకారం వల్ల ఫాల్స్ చోటు చేసుకుంటే అది మంచిది కాదనమాట. అందుకే ట్రూ ఈగో అండ్ ఫాల్స్ ఈగో అండ్ ట్రూ ఈగో. ఫాల్స్ ఈగోల నుండి మనం ట్రూ ఈగోలోకి ఎట్లా పోతామని ఈ హీలింగ్ లో తెలిసిపోతుంది వాళ్ళకి. వాళ్ళని వాళ్ళే సర్చ్ చేసుకుంటారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ తప్పు చేస్తున్నావు కదా. వాళ్ళు ప్రతి మెడిటేషన్ లో ఎందుకు 8 మెడిటేషన్స్ పెట్టేది నేను? 8 సెక్షన్స్. బికాస్ ఆఫ్ 8 మెడిటేషన్ లా 2 hours 3 hours 4 hours ఐ డోంట్ కేర్. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళను కరెక్ట్ చేసి అదే అనమాట. సో బుద్ధి కంటే ఇప్పుడు మనసు కంటే బుద్ధి కంటే ఏంటిది ఏం చెప్పిన? అహంకారం. దాని మధ్యన ఏముంది మధ్యన? స్మృతి. ఆ స్మృతిలో ఏం పెట్టుకుని, బుద్ధిలో ఏం ఇంటెలిజెన్స్ లో ఏం పెడితే అది పెడుతున్నాం. అది కాకుండా మనం ఏం చేయాలంటే వెంటనే we have to go to అహంకారం. నాకు ఏమి నేను ఇది నాది, ఇది నీది, ఇది వాళ్ళది అని అంటున్నానా, లేకపోతే ఇదంతా మనది అంటున్నానా? అవి నుండి ఊయికొచ్చేసాం అనమాట. అహంకారం ఏం చేస్తుంది? ఒక పెద్ద ఇనుపది అది ఉంటది అనమాట. మన పతంజలి మహర్షి తెలుసు కదా మీకు. వారు కళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ మాట ఎవరన్నా ఎదురుగా బ్యాడ్ పర్సన్స్ అంటే ఏదైనా చిన్న బ్యాడ్ థాట్ వచ్చినా కూడా భస్మం అయిపోయే వాళ్ళంట అని ఆయన చెప్పేవారు. ఆయన ఏం చేసేవారంట, ఒక రాగి షీట్ని పెట్టేవాళ్ళంట, రాగి కర్టన్ ని అడ్డు. ఎందుకంటే తెలియదు కదా ఎవరెవరు ఎటువంటి వాళ్ళు అనేసి, తెలియదు కదా. అర్థం చేసుకోండి ఎంత పవర్ ఉంటుందో ఆ హీలింగ్ శక్తికి. వచ్చింది ఆ హీలింగ్. క్లీనింగ్ తర్వాత ప్యూరిఫైయింగ్. ఈ రూమ్ లా నేను కిచెన్ పెడుతున్నా, స్టవ్ పెడుతున్నాను. ఈ రూమ్ లో నేను సోఫాలు పెడుతున్నాను. ఇప్పుడు కూడా ఒక పద్మాసనం వేసుకొని కూర్చున్నాను నేను. ఎందుకంటారు? పద్మాసనమో లేకపోతే ఇంకే ఆసనం వేసుకుంటే టేల్ బోన్ ఏమైతుందంటే స్ట్రైట్ ఉంటుంది. ఆ స్ట్రైట్ వల్ల ఏమైతుందంటే సుషుమ్న నాడికి ఆనా పానా సుషుమ్న ఆ మధ్యన ఆ సుషుమ్నపై ఆ పయోలని కిందోళ్ళని అందరినీ సమానం చేస్తుంది. ఈక్వానిమిటీ చేస్తూ ఉంటది అనమాట. అప్పుడే మనకు ఆ బద్దలు, ఆ లైట్ కనపడేది. వాటి వెనకాల ఎవరున్నారు? సన్, ట్రూ లైట్. అంత అతి సూక్ష్మమైన దారిని వెతుక్కుంటూ పోయినందుకు మనం ఏ మాట మనల్ని హీల్ చేస్తుంది నాన్న? మంచిది. ఎందుకంటే కొంతమందికి మాటలు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు హీల్ అయిపోతుంటారు. నేను కొంచెం తక్కువ అనమాట. మాటలు
ఒక ఫస్ట్ కన్సల్టేషన్ లోనే ఉంటది మాటలు ఎక్కువ. ఫస్ట్ సెకండ్ థర్డ్ అది ఎక్సర్సైజ్ చేయించిన ఎక్సర్సైజ్లు కూడా ఏ ఏ వాటర్ ఎట్లా క్లీన్ కావాలి, ఎర్త్ దగ్గర ఇట్లే కూర్చోకుండా ఎలా పైకి లేవాలి, మూలం ఎలా లేవాలి, తర్వాత వాటర్ స్టాగ్నెంట్ కాకుండా ఎట్లా ఫ్లో కావాలి, తర్వాత అగ్నిలు తెలుసు కదా మీరు, విపరీత అగ్ని, మందాగ్ని, ఆయన ఏవో చెప్పేవారు అన్ని మర్చిపోతున్నాను. జఠరాగ్ని అదే కామాగ్ని కింది జఠరాగ్ని వస్తుంది అనుకుంటా, అది ఓన్లీ ఫుడ్ సంబంధించింది. విపరీతాగ్ని, మందాగ్ని, కోపాగ్ని, బడబాగ్ని, ఇంకొకటి ఏదో ఉంది నాకు. సో ఈ అగ్నిని ఎలా మనం ధ్వంసం చేసి ఒక ప్యూర్ అగ్నిని, పవిత్రమైన అగ్నిని ఎలా మనం ఉద్భవింప చేయాలి, అది జఠరాగ్నికి చేస్తాం అన్నమాట. మనం ఒక ఫుడ్ కొరకేనా బ్రహ్మార్పణం? తర్వాత కొంచెం ఎదగండి, ఇంకా ఎదగండి. ఎక్కడ ఎదగాలి? ఇంకా ఎక్కడ ఎదగాలి? మన నాలెడ్జ్ ని ఇంకా కొంచెం బుద్ధి వైపు సాగిస్తున్నాం అనమాట. ఆ బ్రహ్మార్పణం ఫుడ్ కొరకే కాకపోతే మన బాబా వారు ఏం చేశారంటే, సత్యసాయి బాబా వారు మన బాల వికాస్ పెడుతున్నాం కాబట్టి పిల్లలు చిన్న పిల్లలు, నేను బాల వికాస్ టీచర్ కాబట్టి చెప్తున్నాను, నేను చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అడుగుతారంట బ్రహ్మార్పణ చదివినాక, మీరు సాటర్డే బాల వికాస్ కి అది బియ్యం తీసుకొని రమ్మన్నారు కదా, ఆ బియ్యం అన్ని సంచులు పెద్ద పెద్ద గోదాం నిండిపోయి అది ఆ ఓల్డ్ హోమ్స్ కి, బ్లైండ్ స్కూల్స్ కి, డమ్ అండ్ డెఫ్ స్కూల్స్ కి. అంటే మనం ఇంకా అంతేనా? బ్రహ్మార్పణం, బ్రహ్మహవి చదివేషణం అంతే, వైశ్వానరో అన్నం అయిపోతుంది. నో, దాని కాన్సెప్ట్ వెనకాల ఒక పెద్ద యజ్ఞం ఉంది. అన్నం యజ్ఞం అయిపోయింది, ఇప్పుడు పిల్లలు పెద్దగా ఎదుర్కొద్ది ఏ యజ్ఞం ఉంది వెనకాల, ఇంకా అగ్ని యజ్ఞంని. అయితే హోమాలు అయిపోయినాయి, ఇది అయిపోయినాయి, అది అయిపోయినాయి, అన్ని అయిపోతున్నాయి. జ్ఞానయోగి ఏం చేస్తున్నాడు? జ్ఞాని ఏం చేస్తున్నాడు? డంటాడా మళ్ళీ బాల వికాస్ లో భగవద్గీతలు నేర్పడం. ఇవన్నీ ఏమి యజ్ఞాలు అంటారు చెప్పండి? కర్మయోగి యజ్ఞం ఏం చేస్తున్నాడు? సమాజాన్ని గైడెన్స్, వాడికి గైడెన్స్ దొరికింది, వీడికి ఇన్స్ట్రక్షన్ దొరికింది. జ్ఞానయోగికి ఎక్కడి నుండి? పైనుండి ఇన్స్ట్రక్షన్ దొరికింది. కీప్ ఆన్ డూయింగ్, నాకు అంత వచ్చేసిందని ఏ ఇంటలెక్ట్ అన్నాడు. ఎందుకంటే ఆయన ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, ఇది ఇంకా నేర్చుకోవాలి నువ్వు. అందుకే ఎవరన్నా కంటిన్యూ చేస్తున్నారు మన సుష్మా అని అంటే అందుకే వస్తుంది. నాట్ లైక్ జస్ట్ లైక్ దట్ అమ్మ మళ్ళీ చచ్చిపోయే లోపల మళ్ళీ కష్టం కదా, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పోవచ్చు. నో. నేనేం చెప్పాను తెలుసా 10 years బ్యాక్ సుమన్కి కూడా? చూడండి, బాడీ మీద ఐడెంటిటీ పెట్టుకోకండి, ఎందుకంటే ఇది ఎప్పుడు పాస్ అవుతుందో తెలియదు మనకి. బట్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, అమ్మ ఏదైనా చెప్తుందంటే అది గుర్తు పెట్టుకొని ఆచరించండి. యాక్ట్, పాజిటివ్ థాట్, పాజిటివ్ ఫీలింగ్, పాజిటివ్ యాక్షన్, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ లీడ్ టు డివైన్ వైబ్రేషన్. ఏంటి డివైన్ అంటే? అవేర్నెస్సే కదా, కాన్షియస్నెస్సే కదా. నో, మాటలు కాదు, లోపల అనుభవించండి అది. వాట్ ఈస్ కాన్షియస్? ఎట్లా ఓపెన్ అవుతుంది? ఇవన్నీ అనుభవిస్తుంటేనే మీకు కాన్షియస్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే లోపల గాడ్స్ గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. రైట్? మళ్ళీ భక్తి యోగ అంటున్నాడు, నేను ఇవన్నీ ఏం చేయను కదా, కళ్ళు మూసుకొని ఇదే చేస్తుంటాను నేను. మీరు లాస్ట్ టైం ఎవరు నన్ను అడిగినరో సుమన్ అడిగినరో తెలియదు, మరి మనం ఎక్కువ చేయం కదా, మరి వాళ్ళకి ఎట్లా అవుతుంది, ఎవరినో తెలియదు నాకు సరిగ్గా. ఆ ధ్యానం చేసేటప్పుడు ఎక్కడుంటారు వాళ్ళు? మేబీ 5-10 minutes ఆలోచనలో ఉన్నారేమో. ఇంకొక 1 hour కాన్స్టాంట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు? సోల్ లెవెల్లో ఉంటారు. ఇంకా జబ్బులు ఎట్లా వస్తాయి మీకు? ఎక్కువ తినబుద్ధి కాదు ఆ టైంలో, ఇంత లావు కావాలి, ఇంత పెద్ద కడుపులు పెంచుకోవాలి, ఏది ఉండదు. క్రేవింగ్స్. ఓ తింటున్నావా? ఓకే, గుడ్. Not that we stop sweets and we stop this, we stop that, no, we'll eat. Healing energy రావాలంటే start with yourself, your body. మీ కళ్ళు, మీ కర్మేంద్రియాస్, మీ జ్ఞానేంద్రియాస్, మీ
మీ లోపల ఈ అన్ని ఇంద్రియాల కంటే ఇంకో ఇంద్రియం ఏదో ఉంది, ఆ ఇంద్రియం ఆత్మేంద్రియం అని తెలిసిపోయింది నాకు. ఫేషియల్ చేసుకుంటారు మనుషులు బ్యూటీ పార్లర్ పోయి, మరి ఆత్మశీల్ ఎందుకు చేసుకుంటలేరు మీరు చెప్పండి? అవసరం లేదా? ఆత్మ పరిశీలన ఖచ్చితంగా అవసరం కదా. నేను ఇంత అందంగా నేను అందుకే ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటాను నేను. మీరు అందంగా లేరు కదా, అందుకే మీరు ఓర్ బై బ్యూటీ పార్లర్. నో, సారీ, నో నో. మీకు చూపెడతాను సిడి. నాకు అప్పుడు కూడా ఇష్టం లేదు పోవాలని, బట్ ఆ ప్రింటర్ అన్నాడు ఏంటంటే, అమ్మ మీరు కొంచెం మంచి స్టూడియోలో దిగుతుంటే, నేను మంచిగా కొబ్బరి చెట్ల కింద అన్న వాళ్ళ ఇంట్లో, సురేన్న వాళ్ళ ఇంట్లో మంచి ఫోటోగ్రాఫర్ వచ్చి తీయించండి, చక్కగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి. కానీ దాంట్లో ఆ క్యాసెట్లు దాని పైన కవర్ మీద పడదండి. అప్పుడు అరుణ్ స్టూడియోనో ఏదో స్టూడియో తీసుకుపోయిండ్రు, వీళ్ళకి తెలుసు అంట బాగా, అమ్మ వాళ్ళు ఇంట్లో అన్నల నమ్మకు ఎవరికి అక్కలకు. సో ఆ వరుణ్ స్టూడియోకి పోయి వాళ్ళు కొంచెం తక్కువ వేయండి మేకప్, నాకు ఇష్టం ఉండదు, అంత పెద్ద కాటుకే పెట్టకండి అమ్మ, నీకు ఏది పెట్టాల్సిన అవసరం లేదు, మీ చాలా చేయండి, కొంచెం వేస్తాం అనేసి కొంచెం వేసాను. అది ఫోటో సీజన్ కాగానే టపా 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 స్ప్లాష్ చేసుకొని వాటర్. రైట్? ఎందుకంటారు? కానీ ఆ సిడి పడినాక అబ్బా వి లవ్ దిస్ ఫోటో అంటే, అమ్మాయి దేవుని దయ వల్ల ఇంతమందిని హ్యాపీ చేస్తుంది కదా, మీరు కూడా పెడతామని అంటే, సుమన్ ఐ డోంట్ వాంట్ దిస్ ఫోటో ఎనీవేర్. దెన్ షీ సెడ్, నో మా, ఫస్ట్ టైం ఓన్లీ ఒకసారి పెడతారంట. అంతరంగ సౌందర్యాన్ని పెంచుకోండి. నాయన ఏం చెప్పిండ్రు? ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ ఏ బెల్జియం అద్దాలు ఉండని, ఇంత పెద్ద అద్దాలు ఉండని, దాని ముందర ఉండే బదులు కళ్ళు మూసుకోండి, మీ ఆత్మ సౌందర్యం చూసుకోండి. ఆ టైంలో ఎంత బాగుంటుంది. అది అది అమ్మ తీసుకున్నది కాబట్టి తెలిసింది, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? రవి మీరు నమ్మరు, పెద్ద పెద్ద వాళ్ళు 90 years old 80 years old నా స్టూడెంట్స్, 104 years old లాస్ట్ వాళ్ళు మన ఇండియాలో కూడా. సో వాళ్ళు ఏమంటారు తెలుసా, అమ్మా మేము మీ దగ్గరకు వచ్చినాక ఏం చేసినామో తెలుసా అంటే, ఏం చేశారు? ఇప్పటిదాకా మేము మేకప్లు చేసుకొని కలర్లు వేసుకొని ఇప్పుడు అవన్నీ మానేసినాం. అక్కడనే ఉంటారా మీరు? ఇంకా ఎదగండి. హీలింగ్ అంటే ఏంది రవి? ఎవరైనా హీల్ చేయొచ్చు. దెర్ ఈస్ ప్యూర్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ, ఎవ్రీ బీయింగ్ యాక్చువల్లీ, బట్ కవర్డ్ బై కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాక్షర్య. ఇవన్నీ దాచుకొని ఇంకే నేను యాంగ్రీ పర్సన్ కాదు, నేను జెలసీ పర్సన్ కాదు, భయం స్టార్ట్ అవుతుంది లోపల తెలియకుండానే. ఆ భయాన్ని మన నాయన అనేవారు అనమాట, మనం క్యాట్ని పిల్లిని ఒక రూమ్ లో పెట్టి వేస్తే ఎదురు తిరుగుతుందా లేదా? సార్ అవును, ఒక రూమ్ లో పిల్లిని పెట్టి దానికి ఏ సోర్స్ లేనప్పుడు లోపల ఈ విషయాలన్నీ దాచిపెట్టుకొని, ఆ టాక్సిన్స్ అన్ని మనం ఎవరికి తెలియకుండా ఉండాలి అనేసి. బట్ మీ అంతరాత్మ ఓపెన్ అయితే అంతరాత్మ అడుగుతుంది మిమ్మల్ని. అందుకే కాన్షియన్స్ అంటే అందరూ ఎందుకు లేదు, అనవసరంగా మనల్ని ఇష్టం వచ్చినట్టు బాధ పెడుతుంది, ఇది చేయి. ఆ ప్రపంచం ఎట్లుంది? కేయాస్ వరల్డ్, ప్రపంచం అంతా కేయాస్ ఉంది. పిల్లలు కూడా అడిగింటున్నాను, అమ్మా స్కూళ్ళల్లో ఇలా జరుగుతుంది, డోంట్ వరీ అబౌట్ అదర్స్, మీరేంతో మీరు చూయించుకోండి, మిమ్మల్ని చూసుకోండి. టైం ఉందా మీకు? అసలు చిన్న పిల్లలు, అభిషేక్ ఈజ్ నాట్ టీనేజర్, ప్రియాంక జస్ట్ ఎంటర్ టీన్. 2 decades ago ఈ పిల్లలు ఎంత కష్టపడినో ఆలోచించండి. బుల్లింగ్. అనన్యతో మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, ఎంత ఏడ్చేది ప్రతిసారి వచ్చి, అమ్మా వీళ్ళందరూ నన్ను ఇది చేస్తున్నారు, షీ సో క్యూట్ బట్ షీ డజంట్ నో. అప్పుడు తెలుసుకున్నది, అనన్య టు అనన్య, A to A, Z to Z చూసుకున్నాక BCD వాళ్ళు. ఎవడో బి ఒకడు ఏదో అన్నాడు నన్ను, దాన్ని నేను 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టుకొని ఏలాడుకుంటా జబ్బులు తెచ్చుకుంటున్నాను. హీలింగ్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది నాన్న? వాడు అన్నాడా? అసలు నేనేంటి, ఎందుకు నేను ఇంత కష్టపడుతున్నా? రియాక్ట్ కాకండి దేనికి, నో ఓవర్ రియాక్షన్, రెస్పాండ్ టు హూ?
టు యువర్ సెల్ఫ్ ఫస్ట్. దెన్ అర్థమవుతుంది ఇది నా ప్రాబ్లం కాదు, వాడి ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం. అమేజింగ్ రవి. సూక్ష్మ ఇస్ నాట్ అమ్మ, సూక్ష్మ ఇస్ నాట్ అమ్మ స్థాపించింది, అదేంటిది. అయితే లాస్ట్ టైం కూడా ఆ సూక్ష్మ అనే మాటను పెట్టడానికి ఎంత కష్టపడిందో నేను. మనకి పంచభూత తత్వాలు ఉన్నాయి కదా, హ్యూమన్ బాడీలో పంచభూత తత్వాలు బ్యాలెన్స్ అయితే హీలింగ్ ఆటోమేటిక్ గా జరుగుతుంది అంటారు. అయితే ఈ పంచభూత తత్వాలు బ్యాలెన్సింగ్ కి హీలింగ్ కి సంబంధం ఏంటి, అదే పంచభూత తత్వాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అంటే ఆ బ్యాలెన్స్ అంతా దానిలోనే ఉంది స్వామి. ఎందుకంటే బాడీ మేడ్ అవుట్ ఆఫ్ వాట్? పంచభూత తత్వాలు కదా, 5 ఎలిమెంట్స్. 5 ఎలిమెంట్స్ కదా. ఓకే, ఇప్పుడు చెప్పండి మీరు, ఆకాశం పర్సెంట్ ఎంతనో చెప్పండి. వాటర్ 70%, అది తెలుసు. పృథ్వీ 10 to 12%. లిటిల్ సార్ డోంట్ డిస్ట్రాక్ట్ మీ. మళ్ళీ వాటర్ అనేసి ఇప్పుడు మనం ఆకాశం వల్ల ఉన్నాము. ఆకాశాన్ని చెప్పండి నాకు, అంతే. 12% అని మీరు చెప్పారు, నేను దానిలో ఆఫ్ అని చెప్తున్నాను, అంతే. దానిలో 6 అంతే. ఓకే, నెక్స్ట్ గాలి దగ్గరకు వద్దాం. గాలి ఎంత పర్సెంట్ అమ్మా? 12 అనుకుంటా. 12, 16 or 12. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు ఓన్లీ 4%. అంతేనా గాలి? అమ్మా, ప్రాణ అపాన ఉపాన ఉదాన సమాన. 4%. అంటే కానీ మనం ఈ బ్రెత్ చేస్తే మనకి ఇదైపోతుంది. 24 hours బ్రెత్ చేసినాం అనుకో, ఇంకా ఎక్కువైపోతుంది. అక్కడ మన బుద్ధ ఏం చెప్పారు? ఆనా ఆనా సతి. మీరు నాకు పోవాలంటే ఈ సైలెన్స్ అవసరం. యజ్ఞాలు మంచివే, బట్ ఎంత కష్టపడిండ్రు బుద్ధ. ప్రతి ఒక్కరు బ్రాహ్మిన్స్ అందరూ ఆయనను రాళ్ళు రువ్వడం, ఇది చేయడం, అది చేయడం. ఏం చెప్పాడు అప్పుడు ఆయన? మరి ఏం చెప్పారు? బుద్ధ ఏం చెప్పారు ఇప్పుడు? ఆనాపానసతి. అవును, చెప్పారు. అప్పుడు అందరు రాళ్ళు రువ్వుతుంటే, కష్టపెడుతుంటే ఏం చేశారు? ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్ చేస్తుంటే బుద్ధ ఏమన్నాడు చెప్పనా? చెప్పండి. ఏమన్నాడు బుద్ధ? వీళ్ళ డిసైపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ కోపం వచ్చేసి ఓవర్ రియాక్ట్ అయిపోతుంటారు. ఇంత పెద్ద మాల్ బాగుంది అలా అంటారా? తప్పు చేస్తున్నారు వీళ్ళు అని అంటే, బుద్ధ ఒక దగ్గరికి పోయి కూర్చొని ఇట్లా అని దిగులో కూర్చొని, ఓ స్వామి బుద్ధ, మీకు వాళ్ళు అన్నారు అన్ని బాగా బాధ అవుతుంది కదా, ఐఎమ్ సారీ, వీఆర్ సారీ. మీరేమో వాళ్ళని ఎదుర్కోవద్దంటారు, మీరు మౌనంగా ఉండమంటారు. అందుకే మీరు హే, నాట్ బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ లైక్ దిస్. బికాస్ మీరు నా డిసైపుల్సే కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ బుద్ధ. వై నాట్? ఎందుకు ఆ డౌట్? ఎందుకు డౌట్ వచ్చిందంటే, మీరు ఆ ఓవర్ రియాక్షన్ చూసి, మీ యాంగర్ చూసి నా లోపల ఉన్న కణం టాక్సిన్స్ గురైపోయింది. ఎందుకంటే నేను మీకు కాన్స్టాంట్ ఎనర్జీ ఫ్లో అనేది ఇస్తున్నాను. యూనియన్ ఉంది మన ఇద్దరి మధ్యన. వాళ్ళ ఆ ఊరోళ్ళకి పాపం, వాళ్ళకు ఆ బ్రాహ్మణ్ ఎవరైనా కానీ, వాళ్ళు నన్ను ఎదుర్కొనే రాజులైనా ఎవరైనా పాపం వాళ్ళు నా స్టూడెంట్స్ కాదు. ఎస్ ఆర్ నో? ఎస్. సో అందుకే మీ వైబ్రేషన్స్ నన్ను వచ్చి తగిలినాయి. అందుకే నేను ఇట్లా డిప్లీట్ అయిపోతున్నాను. ఇంకా అంతే, మానేస్తారు అనమాట. ఎవరేమన్నా ఇంకా ఓవర్ రియాక్ట్ కాకుండా. ఏమంటారు దీని మధ్యన ఏముంది? యూనియన్. ఆత్మ సంయమనమా ఏమంటారు? ఆత్మ సంబంధం, ఆత్మ సంయమనం. అది కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఆకాశం 6%. సారీ ఫర్ దట్. ఆకాశం ఇక్కడ ఉంది. ఆకాశం ఎంత? ఆకాశం 6% అనుకున్నాం, ఇది 4% అనుకుందాం. కరెక్ట్ ఉందా వస్తుందా లేదా చూసుకుందాం, తర్వాత తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఏంటి? అగ్ని ఎంత ఉందో చెప్పు. అగ్ని 12%. 12%. ఓకే, అగ్ని ఈస్ ఓన్లీ 6%. ఏమైంది చూడండి, 6, 4, 6 ఎన్ని అయినాయి? 6, 4, 6, 16 అయింది. 16. ఓకే, 16 గుర్తుపెట్టుకోండి. నేను 100 అన్నా కదా, 100 అన్నా నేను గుర్తుపెట్టుకోండి. అట్లా ఉట్టిగా జస్ట్ ఇంతే ఉంటదని నేను అంటలేను, బట్ పర్సెంటేజ్ అని చెప్పి
తర్వాత 16 అయిపోయింది. ఇంకా మనకి నెక్స్ట్ వాటర్ వచ్చేసింది. వాటర్ 70, వాటర్ 70, వాటర్ ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉంటుంది, ఒక్కోసారి 75, 72 అట్లా కూడా ఉంటుంది అనమాట వాటర్. 72 తీసుకుందాం, ఎందుకంటే మనకు 100 కావాలి కదమ్మా. 16 అయిపోయింది, 72 అయిపోయింది, ఇంకా ఎంత ఉంది మనకు? పృథ్వీ ఇంకా 12 మిగిలింది అంతే. ఎంత మిగిలింది? 12. ఎగ్జాక్ట్లీ, యూ గాట్ ఇట్ నౌ. ఇంకా నెక్స్ట్ టైం మీరు 12 అనేది ఇంకా కన్ఫ్యూజ్ గారు. ఓకే, పృథ్వీ 12%, వాటర్ 70, 72, అండ్ వాయు 4%, అగ్ని 6%. అగ్ని తీసుకోండి, ఎందుకంటే మన ఆడియన్స్ వ్యూవర్స్ కు కూడా ఈజీగా తెలుస్తుంది. మధ్యలో అగ్ని తీసుకోండి. అగ్ని 6%, వాయు 4%, మళ్ళీ ఆకాశం 6%. అంత కలిసి ఎంత అయింది మీకు? 100. Quiz clear, puzzle clear now for Ravi and everyone. ఇది కదా మనం బాడీ మేడ్ అవుట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అని తెలిసింది మనకు. పంచభూత తత్వాలన్నీ మన లోపల ఉన్నాయని తెలిసిపోయింది కదా. ఇప్పుడు తెలిసిందా? తెలిసింది. ఎక్కడ ఉంటది ఈ ఫస్ట్? మళ్ళీ ఆకాశాన్ని తీసుకుందాం. ఆకాశం ఎక్కడ ఉంటది మన లోపల? ఆకాశం ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఉంటుంది. అంతే కదా, ఎంత చక్కగా చెప్పావు చూడు. తెలుగులో చెప్పు మంచిగా. గ్యాప్ ఏమంటారో చెప్పు. ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో, ఆర్గాన్స్ మధ్య ఖాళీలు ఉంటాయో, ఆ ఖాళీల్లో ఇది ఉంటుంది. సో ఆ గ్యాప్ లో మొత్తం, ఆ గ్యాప్ లో స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ లో బాడీకి మధ్యన ఒక మంచి స్కెలిటన్ మధ్యన ఏవేవి ఎక్కడ పెట్టాలనో సేమ్ మన ఇల్లు లాగానే. మన ఇంట్లో మనం డ్రాయింగ్ రూమ్ ఏంటి, కిచెన్ ఏంటి, బట్ రూఫ్ ఒకటే ఉంటుందా లేదా? రూఫ్ ఒకటే ఉంటది. దేవుడి రూమ్ ఒకటి, మన ఇండియన్స్ అయితే దేవుడి రూమ్ ఒకటి, ఇంకా యోగా రూమ్ ఒకటి, అండ్ డైనింగ్ హాల్ ఒకటి, అండ్ కిచెన్ లో స్టవ్లు అవన్నీ పెట్టి సేమ్ వే మొత్తం ఆ స్కెలిటన్ మధ్యన, స్పెషల్లీ ఇక్కడ నుండి ఇక్కడ దాకా టెల్ బోన్ టు నెక్ బోన్ వరకు అన్ని ఆ 5 ఎలిమెంట్స్ నుంచి కూర్చున్నాయి అన్నమాట. కానీ సరఫరా చేస్తుంది, మొత్తం సరఫరా చేస్తుంది. ఫస్ట్ ఏంది? మూలలో ఏముంటది మీకు తెలుసు అనుకుంటా, ఎర్త్ కదా. మూలాధారంలో ఎర్త్ ఎలిమెంట్. ఎర్త్ ఏంటి? మనం ఎర్త్ ను మనం లెథార్జీ కిందకి తీసుకోకుండా తామస, రాజస అండ్ సాత్విక, ఈ 3 దాటి వెళ్ళాలన్నమాట మనం. ఫస్ట్ లెథార్జీ ఎక్కడ మనం కూర్చునేది? లెథార్జీ, కోపాలు, తాపాలు ఇవన్నీ ఎక్కడ కూర్చుంటది? మనం లేవకుండా, మనం యాక్టివిటీ లేకుండా బాడీకి. నా జాబ్ ఇదే, నా జాబ్ అందుకే నేను ఎట్లా కూర్చున్నా. డోంట్ డూ దట్. 24 hours జాబ్ ఉంటే కూడా ఒక 10 minutes 15 minutes జంప్ అన్న చేయండి, స్కిప్పింగ్ అన్న ఆడండి. ఎవరైనా మన మెన్ అయినా ఉమెన్ అయినా అట్లా చేయండి. సో అక్కడ ఏమైతుంది? అప్పుడు మూవింగ్ ఇన్ యాక్షన్. ఎస్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ ఫస్ట్. లేవగానే నేను ఇచ్చేయాలి. నెక్స్ట్ వాటర్. సో అధిష్టానికి వచ్చేసినాం మనం. ఈ అగ్నికి, మన భూమికి మధ్యన వాటర్. ఆ వాటర్ కలుషితమైనందుకే, ఆ వాటర్ స్టాగ్నెంట్ అయినందుకే ఈ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాక్షరాన్ని విజృంభించేసినాయి. పాపం అది తెలుసుకోలేక, అదే అనమాట నేను ఇక్కడ చేసేది. చూడమ్మా, మీకు ఈ వాటర్ లో ఇది ఇంత దోషం ఉంది, తాగుతూనే వస్తుంది అని అది మెయిన్ అనమాట. మనం వాటర్ ఇచ్చేది, ఆ వాటర్ లో కలుషితం ఉంటే ఓవర్ రియాక్షన్, జెలసీ, ఆ ఫ్యామిలీ ఇది నాది, సెల్ఫ్ సెంటర్ పీపుల్. డజంట్ మ్యాటర్ వేరే వాళ్ళకి ఏమైపోయినా, ప్రపంచం ఏమైనా పర్వాలేదు, పక్కింటోడు ఏమైనా పర్వాలేదు, పక్కింటి ఆమెకి ఏమైనా పర్వాలేదు, ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలేదు. అదే అనమాట వాటర్ లో కలుషితం ఉంటే. రివర్ లాగా ఎట్లా వాటర్ సముద్రంలో కలిసేదాకా ఎన్ని కష్టాలు పడుతుంది నాన్న. ముండ్లను, డ్యాములను ఇవన్నీ తప్పించుకొని ఫ్లో అయిపోతుందా? నో. ఆ రివర్ ని అసలు మీరు దాన్ని పరిశీలనగా ఇలాగే కన్ను రెప్ప కొట్టకుండా చూడండి. నేను మొన్న అదే చేశాను. కనకదుర్గమ్మ గుడి దగ్గరికి పోయినప్పుడు వర్షాలు రాలేదని ఇదవుతున్నారు. అయితే ప్రియాంక మన అమెరికా నుండి మెసేజ్ ఇచ్చింది, మమ్మ
యూ హ్యావ్ టు గో టు బికాస్ షీ లవ్స్ అవసరాల పేరు కూడా మర్చిపోతుంది, కన్యాకుమారి, అవసరాల కన్యాకుమారి. ఓకే, వారు 24 hours లేకపోతే మార్నింగ్ ఎన్నో అవర్స్ పొద్దున్న నుండి రాత్రి ఈవినింగ్ దాకా తెలియదు, గుర్తొస్తలేదు నాకు. అది పెట్టిండ్రు అనమాట. ఏంటిది అది? హంబ కంచికా మాక్షి అంబ అనుదినము మరువకనే నీ పాదములే దిక్కను చునమ్మితి నమా, నీ పాదములే దిక్కను సునామితి నమా శ్రీ కంచిక. అది చాలా పెద్ద స్వరచిత అంటారు దాన్ని. మనకు అప్పుడెప్పుడో నేర్పిస్తారు. ఫస్ట్ 10 years లో ఒక 3 years 4 years కాగానే చాలా కష్టమైంది అనమాట. దాని తాళం కూడా తక్కిట్ట తక్క దిమ్మి తక్కిట్ట తక్క దిమ్మి అని ఉంటుంది అనమాట. చాలా కష్టమైనది అనమాట. అది స్టార్ట్ అయ్యేది కూడా పాదనిదమ్మా అన్ని ఇంకా అన్ని స్వరాలన్నీ వస్తుంటాయి దానిలో ప్రతి ఒక్కటి. శ్యామ కృష్ణ సహోదరి శివశంకరి పరమే అట్లా వస్తుంటది అనమాట. అది పాడాలన్నమాట ఆమె మార్నింగ్ నుండి అనమాట. అయితే వీళ్ళు ఏం చేశారు, అప్పుడు ఏదో మినిస్టర్ వైఫ్ కి కొంతమందికి అక్కడ చేస్తూనే వాళ్ళు పంపించారన్నమాట. ఎవరు వచ్చారు అప్పుడు నా వెంబడి? మన రామ్ మోహన్ రావు. ఎంత మంచి సోల్ అంటే, ఆ మొత్తం ఫ్యామిలీ అంతా, వాళ్ళందరూ నా స్టూడెంట్స్, దట్ ఈస్ డిఫరెంట్. వారు వచ్చారనమాట. వాళ్ళ పని అంతా మానుకొని నన్ను ఆ కనకదుర్గమ్మ గుడికి తీసుకొని వెళ్ళి, ముందే వెళ్ళాను, మన 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 టూర్లలో వెళ్ళాను. చెప్పాను కదా, బాపూజీ వాళ్ళ బావయ్య అప్పుడు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అనమాట. వారితోని కనకదుర్గ గుడి అంతా చూశాను. ఈ టైంలో ప్రియాంక రాసింది నాకు, అందుకే వెళ్ళాను. అయితే వాళ్ళు అడిగిండ్రు అనమాట, అమ్మ కూడా పాడతారు మీతో, ఆమెతో అడగలేదు, ఆర్గనైజర్స్ ఉంటారు కదా, వాళ్ళతో అడిగిండ్రు అనమాట. వాళ్ళు అన్నారు, లేదు ముందే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని పాడిస్తున్నా. ఐ టోల్డ్ ఎక్కడున్నా నేను ముంగట దాంట్లో కూర్చోబెట్టిండ్రు. ముంగట ఆమె స్టేజ్ మీద ఉంటారు, వారి గ్రూప్ అంతా, నేను కింద. ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి, ఆయన వయలినిస్ట్ వాళ్ళందరూ. అంతే, కళ్ళు మూసుకుని పాడేస్తూనే ఉన్నానంట. ఆమె స్టేజ్ నుండి దిగి కిందికి వచ్చి, అమ్మా మీ తాళం, మీ కళ్ళు మూసుకొని పాడడం చాలా, ఎందుకంటే వర్షాలు లేవంట ఆ విజయవాడలో, చాలా వర్షాలు. అంతే రవి, ఆ నైట్ అందరిని అడగండి, పేపర్లో కూడా ఉంది, వర్షాలు వచ్చేసింది. ప్రియాంక రాసిందనమాట, అమ్మ మీరందరు పాడారు కదా, మన వర్షాలు వచ్చినాయని. అమృత వర్షనే పాడాల్సిన అవసరం లేదు. ఆనంద అమృత వర్షిణి అమృత వర్షిణి. పూర్వకాలం వల్ల ఈ రాగం పాడితే, త్యాగరాజ స్వామి ఎవరు మూర్తి స్వామి పాడితే అది వచ్చిందంట, వర్షాలు వచ్చేవంట. ఇప్పుడు అవసరమా? అమృత వర్షనే పాడాలి, రాగ్ మేఘే పాడాలి. లోపల నిక్షలం నిర్మలం ప్రశాంతం, లోపల హార్మోనీ, ఇన్నర్ హార్మోనీ, ఇన్నర్ స్టెబిలిటీ, ఇన్నర్ స్టిల్నెస్, ఇంట్రెస్ట్, అటెన్షన్, ఇంటెన్షన్ అండ్ ప్రశాంతంగా నేనే పాడుతున్నా. భైరవ రాగం నాకు చాలా ఇష్టం. నో 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 చూడండి, ఈ భైరవి అనే వరకల్లా నాకు శ్రీమతి కండన్ గుర్తొస్తుంది, నా స్టూడెంట్. చక్కటి వాయిస్. ఆ అమ్మాయే చాలా నేర్చుకునేది, పెద్ద ఆమె, పెద్ద స్కూల్ టీచర్, ఇంటర్నేషనల్ స్కూల్ టీచర్. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్. మళ్ళీ ఏం చేసేది తెలుసా రవి, ఆమె ఉయ్యాలలో బాబు ఉండేవాడు అనమాట, అభిషేక్. వచ్చి
వాడికి నాపి, ఈవెన్ పనోళ్ళు ఉన్నా కూడా వానికి నాపి చేసి అది చేంజ్ చేసి చక్కగా, ఈవెన్ సరిగ్గా లేకుంటే కూడా చక్కగా ఒళ్ళంతా తూడ్చి, ఎవరు ఆమె అక్కడ అనమాట. ఆమె మంచిగా పాడుతుందని తెలుసు, కానీ ఇవన్నీ చేయాలి ఆమె. స్టూడెంట్స్ నేను ఎవరిని మర్చిపోలేను రవి, నా స్టూడెంట్సే కాదు, ఎవరినైనా చిన్న మంచి మాట చెప్తే, ఈవెన్ ఇండియాలో ఏదో ఇంటర్వ్యూ అయితే కూడా చెప్పాను అనమాట, ఎట్లా అమ్మా మంచితనం గుర్తుపట్టేది? ఆ టైంలో మీ లెసన్ కూడా మర్చి వచ్చి, అసలు మ్యూజిక్ టీచర్ దగ్గరిపోతే మనకి నాకు కాదు ఎవరికైనా ఎలా ఉంటది, నేర్చేసుకోవాలి, గబగబా నేర్చేసుకోవాలి, ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ కీర్తనలు నేర్చుకోవాలి, రాగం నేర్చుకోండి సరిగ్గా, మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా నేర్చుకోండి, చూడండి ఎన్ని రాగాలు వచ్చేస్తాయో. నేను అసలు పాడను, స్టేజీల మీద పాడి ఎప్పుడో ఒకసారి వర్క్ షాప్లలో పాడుతూనేమో అంతే. బట్ అది లోపల ఉంటది నాన్న, ఆ రూట్ని ఆ రూట్ స్ట్రాంగ్ ఉంటే, విత్ కరెక్ట్ సీడ్ క్వాలిటీ, హైయెస్ట్ క్వాలిటీ సీడ్ పడి ఆ స్ప్రౌట్ వచ్చాక ఆ రూట్ అది మహావృక్షం అయిపోయి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అందరికి లీగసీ వదిలేయడం కాదు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బతుకుతున్నాం. సదాశివ బ్రహ్మేంద్రం, త్యాగరాజ, ముత్తుస్వామి అండ్ లైట్ మ్యూజిక్ రాసిన వాళ్ళు. దాటిరారా సాటిలేని సమత వీణను మీటగా, దేశమే దేవాలయం, జ్ఞానమే దైవం, దేశమును ప్రేమించరా, దైవమును కీర్తించరా. కులాలో మతాలో, కులాలో కొండలో మతాలో మహావనులో దాటిరారా. వచ్చేసేయండి బయటికి, ఇంకా అక్కడే కూర్చుంటారు. ఇది నా దేశం, నా దేశాన్ని నేను బాగా చేస్తాను. నీ ఇంటిని బాగా చేసుకుంటున్నావు నువ్వు. నలుగురు మనుషులను, ఇంట్లో ఉన్న నలుగురు మనుషులను ఒక దిక్కు చేర్చలేమే. అందుకే నాకు డాక్టర్ సుమన్ అంటే, వాళ్ళ పేరెంట్స్ పెద్ద వాళ్ళను, ఇంకా ఎన్నో కష్టాలు, ఎన్నో జబ్బులు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను ఒక నవ యువతిలా తయారు చేసిండంటే ఎవరికి అది? అదే అందుకే చెప్తుంటాను అనమాట, నువ్వు కపిల మహర్షివా? ఆయన ఎవరమ్మా? అంతే పోతాడు, ఆ కపిల మహర్షిని మొత్తం అవపాసన చేసుకొని వస్తాడు. వాళ్ళ అమ్మకు గురువు అన్నమాట కపిల మహర్షి. అలా ఉండాలి ఎవరైనా. నేను డాక్టర్ సుమన్ ఒక్కరే అంటలేను, పూర్వకాలం నుండి అలా ఉన్నారు కాబట్టే ఇంకా ఇది ఈ మాత్రం ఈ వైరస్ వెళ్ళిపోతుంది. ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే వైరస్ వెళ్ళిపోతుంది. అంతే, వైరస్ వచ్చింది కదా అందుకే చచ్చిపోయిండ్రు, నో, వాళ్ళది అట్లా ఉంది అంతే, వాళ్ళది ఇంతవరకే ఉండాలి అని అనుకోవాలి మనం. ఈ ఫిలాసఫీ మనల్ని ఏం చేస్తుందంటే విరక్తి, వైరాగ్యం, తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంది? విరక్తి, వైరాగ్యం. నెక్స్ట్ వర్డ్ ఏంటి చెప్పు? వివేకం. విరక్తి రావాలి, తప్పేం లేదు, విరక్తి కష్టాలు రావాలి, తర్వాత వైరాగ్యం వచ్చేస్తుంది. వాడు విధొచ్చినా కూడా నేను మద్యపానాలు దాగి, నేను అద్దిని వాళ్ళని హింసించి వీళ్ళని హింసించి, నా భార్య చనిపోయింది కదా ఇంకా 30 మందిని చేసుకుంటా, ఇదేనా ఇంకా? నో, నేను చెప్పాను కదా, మంచి వాళ్ళకి కరెక్ట్ ఇది ఐ మీన్ కరెక్ట్ ప్లాట్ఫామ్, ఐ మీన్ పార్ట్నర్ సరిగ్గా వాళ్ళు లేకుంటే కూడా ఎంత కష్టం ఉంటుంది, చాలా కష్టపడతారు. అందుకే నేను బాపూజీని అంత అప్రిషియేట్ చేస్తాను అనమాట. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, నాకు స్వతంత్రం ఇచ్చారు, ఇవ్వకుంటే అంతే కదా. అదే అనమాట, నేను మెయిన్ ఏంటి రూట్ తీసుకుంటా అంతే. ఇవేంది కదా, అదేంది కదా, అందుకేనా నో 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 నో. లాస్ట్ టైం లో చెప్పాను, అండర్స్టాండ్,
అండర్స్టాండ్. ఎందుకంటే వాళ్ళు వేరే బ్రాటప్ నుండి వచ్చారు, నువ్వు వేరే బ్రాటప్ ఇంకా నువ్వు మంచి ఫుల్ వేదిక దాంట్లో సూక్ష్మాల ఇదైపోయి వేరే వాళ్ళంటే కొంచెం కష్టం అవుతుంది. కానీ కొద్ది రోజులలో వాళ్ళు డోంట్ ఓవర్ రియాక్ట్ ఫర్ ఎనీథింగ్, రెస్పాండ్. నువ్వు ఎదుగు, సెల్ఫ్ ఎదిగి. మీరు పంచభూత తత్వాల్లో పృథ్వీ అయిపోయింది అండ్ వాటర్ అయిపోయింది, అగ్ని. అగ్నిలో చెప్పాను కదా బడబాగ్ని, అదే మనం కావాలని ఆ అగ్నిలను ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఎక్కువ అంటే మసి బట్టి కాలిపోయినట్టు అగ్ని ఎక్కువైతే ఆల్రెడీ కాలి బూడిదైపోతుంది అనమాట. యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? నువ్వు సరిగ్గా అవేర్నెస్ లేక. ఇవన్నీ ఉన్నాయి నీకు. ఎందుకంటే డ్రైవింగ్ చేసుకుంటూ మ్యూజిక్ వింటున్నావు, లేకపోతే ఫోన్లు మాట్లాడుతున్నావు, లేకపోతే ఇంకోటి ఏమో చేస్తున్నావు, ఇంకా లేకపోతే ఇంట్లో ఏం జరిగిందో అవి ఆలోచిస్తున్నావు. డోంట్ డూ దట్, డోంట్ డూ దట్. అక్కడ బడబాగిన అనమాట యాక్సిడెంట్లు అవి ఇవి. తాగుబోతులు వస్తుంటారు ముంగట, ఇంకా డ్రగ్ అడిక్ట్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటారు. ఎంతకాలం అని పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటది రవి? నీవు పోలీసు కా, నీకు నీవు సెక్యూరిటీని పెంచుకో. నిన్ను ప్రొటెక్ట్ చేయడానికే పైన ఒకరు ఉన్నారు. ఓకే రవి, ఒక ఫ్యామిలీ ఉంటది, తల్లిదండ్రులు చాలా సెల్ఫ్ సెంటర్డ్ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఎట్లా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు రవి? వాళ్ళని కూడా సెల్ఫ్ సెంటర్ గా తయారు చేస్తే అక్కడనే అనమాట డిస్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేది. అక్కడనే శివ వచ్చేది అనమాట. అంటే పృథ్వీని కరెక్ట్ గా వాడకపోతే ఆటోమేటిక్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫిజికల్ బాడీలో. వాటర్ వల్ల ఎమోషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అగ్ని వల్ల కోపము ఆవేశము ఇవన్నీ వస్తాయి. ఓకే, తర్వాత వాయువు వల్ల ఏమొస్తాయి? ఓకే, వాటర్ ఇంకా కొంచెం స్టాగ్నెంట్ కాకుండా ఫ్లో ఎట్లా చేసుకోవాలో చూసుకోవాలి. ఎమోషన్స్ ఒక్కటే కాదు, నాది సెల్ఫ్ సెంటర్ ఎక్కువ అనమాట. ఈ అగ్ని దగ్గర కోపాలు, భయంకరమైన కోపం అనమాట. అందులో మంచిగా పెరిగిన వాళ్ళకి ఏంటంటే నాన్ సెన్స్ జరుగుతుంటే వాళ్ళ దగ్గర అసలు వీళ్ళని ఎలాగైనా మార్చాలన్న తపన వచ్చేస్తుంది. అలా చేయకుండా ఆ అగ్నిని ఇది చేయకుండా చక్కగా నెయ్యేసి దానిలో యజ్ఞాలు ఎలా చేస్తారు అలా హోమం చేసుకుంటూ అటెన్షన్ ఇంటెన్షన్ పెట్టి అండర్స్టాండింగ్ అడ్జస్టింగ్, అండర్స్టాండింగ్ అడాప్ట్ అండ్ అడ్జస్టింగ్. డయానా బాస్కి ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు అగ్ని మంచిగా అయిపోయి ఇంకా మనకు వండుకోనికే చక్కగా ఉంటది. అంత కాల్చుకోనికే కాదు, ఎంతో మంది కాల్చుకొని చనిపోతారు, తెలుసు కదా మీకు. ఓకే, వాయువు ఏం చేస్తున్నాం? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పైకి వచ్చేసినాం అనమాట. అది ఎక్కడ అయిపోయింది, మణిపద్మం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకా రేకులు ఎక్కువైపోతున్నాయి అనమాట. లోటస్ అది ఐ మీన్ 12 రేకులు వస్తాయి అనాహతంలో. కరెక్ట్. మణిపూరకంలో 10 వస్తాయి, స్వాధిష్టానంలో 6, మూలాధారంలో 4, వెరీ గుడ్. విశుద్ధికి 16. You know everything, that is the problem. So sweet you are. So ఇప్పుడు మనం అనాహతకు వచ్చేసినాం. 12 petals రైట్? అక్కడికి వచ్చేసినాం అనమాట. అక్కడ స్టార్ట్ అయింది ఇంకా ఏంటిది, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ హేట్రెడ్ అవన్నీ అనమాట. ఒకటి సెల్ఫ్ లవ్ ఉంటే హేట్రెడ్ పక్కనే ఉంది. సెల్ఫ్ లవ్ విల్ లీడ్ టు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ లీడ్స్ టు మంచి మంచి పనులు చేయాలి నా కొరకు నేను అన్న ఒక దృఢమైన నిశ్చయం వచ్చేస్తుంది, డిటర్మినేషన్ వచ్చేస్తుంది. కాన్స్టాంట్ ప్రాక్టీస్ కూడా అక్కడనే స్టార్ట్ అవుతుంది. తర్వాత సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ ఎన్లైటన్మెంట్. అబ్బా, ఇదొక్కటి ఓపెన్ చేసుకుంటే మీకు చారీజీ తెలుసు కదా, బాబూజీ రామచంద్ర మిషన్. సురేన్న వైఫ్ విజయలక్ష్మి గారు వదిన, వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆయన స్టూడెంట్స్. ఎంత స్టూడెంట్స్ అంటే ఇంకా వాళ్ళు అసలు ఇంకా మైమర్చిపోతారు అనమాట. 2-3 decades నుండి అనుకుంటా. సో వారు తీసుకుంటున్నారు రామచంద్ర మిషన్ హైదరాబాద్ తీసుకెళ్లారు అనమాట. రామచంద్ర మిషన్ హైదరాబాద్ లో పెద్ద సెంటర్ కట్టింది, 1000 acres. పేరు మార్చిందని విన్నా నేను, కరెక్టా? రామచంద్ర మిషనే, కానీ ఈ యొక్క కార్పొరేట్ సెక్టార్లోకి రామచంద్ర మిషన్ పేరుతో కాకుండా హార్ట్ఫుల్ మెడిటేషన్ లాగా తీసుకెళ్తున్నారు అనమాట. హార్ట్ఫుల్ మెడిటేషన్ లాగా తీసుకెళ్తున్నారు.
రీసెంట్ గా హైదరాబాద్ లో 1 lakh పీపుల్ కూర్చొని మెడిటేషన్ చేసే ఒక హాల్ కట్టారు. హైదరాబాద్ ఇప్పుడు స్పిరిచువల్ సెంటర్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైతుందంటే ఒక రైట్ వే ఆఫ్ నోయింగ్. ఈ విశుద్ధం ఏంటంటే ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఇప్పుడు 16 విశుద్ధంలో 16. విశుద్ధంలో ఇప్పుడు మనం వచ్చినాం అనమాట. హమ్ దాకా వచ్చేసినాం మనం. ఎం పోయింది, లం పోయింది, వం పోయింది, రం పోయింది, ఎం అయిపోయింది. ఇప్పుడు హమ్ దగ్గరకు వచ్చినాం. ఈ విశుద్ధ ఏంటంటే నాన్న ఇక్కడ మన సెంటర్ ఆఫ్ మన 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 ఇవేంటివి, దీన్ని ఏమంటారు? థైరాయిడ్ గ్లాండ్. కరెక్ట్. అది సుమన్ దగ్గర తీసుకోండి, అవన్నీ సైంటిఫిక్ గా బాగా చెప్తారు బాబు. సో అది అక్కడికి వచ్చే వరకల్లా ఈగోలు స్టార్ట్ అయిపోయినాయి. భయంకరమైన ఈగోలు. ఆకాశం స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే ఆకాశం మనల్ని ఇచ్చేది, ఎప్పుడన్నా ఉరుముతుందేమో, ఎప్పుడైనా వర్షం ఇస్తుందేమో, కానీ మనల్ని పాపం టచ్ కూడా చేయదు కదా. రైట్? చిన్నప్పుడు అనుకునేదాన్ని విమానంలో పోయేటప్పుడు ఎట్లానో నేను టచ్ చేస్తా అనేసి. తర్వాత తెలిసింది అనంతం, సూక్ష్మాతి సూక్ష్మం అనేసి అప్పుడు తెలిసింది అనమాట. రైట్? తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఫాల్స్ ఈగో, ట్రూ ఈగో ఇక్కడ తెలుసుకోవచ్చు మీరు ఈజీగా. రైట్ వే ఆఫ్ నోయింగ్ ఎగ్జిట్ కాకపోతే ఫాల్స్ ఈగోలు ఉన్నారు. అన్ని చేస్తున్నారు అంతే, కుండని లేపాలని చూస్తున్నారు, దీన్ని క్లీన్ చేసుకోవాలని అంతా చేస్తున్నారు, కానీ ప్రాపర్ క్లీనింగ్ జరుగుతలేదు. ఏదో పైకి రూట్ అంతా అక్కడనే ఉంటుంది. తర్వాత ఇక్కడ విశుద్ధ దగ్గరకు వచ్చాక రైట్ వే ఆఫ్ నోయింగ్, ట్రూ ఈగోతోని రైట్ వే ఆఫ్ నోయింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ రైట్ వే ఆఫ్ నోయింగ్ మన సెన్సెస్ ఉన్నాయి కదా, మన పాపం మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, అక్కడ మనకు ఇంట్రెస్ట్ కల్పించి ఇంట్యూషన్, ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్. ఎలా అసలు ఏంటి అర్థం ఇంకా రాలేదు, ఇంటలెక్ట్ దాకా రాలేదు. కానీ ఏంటి అసలు ఈ జ్ఞానేంద్రియాలు ఎంత ఇంపార్టెంట్? దీనికంతా అతీతంగా తుర్యాతీత అవస్థకు పోవాలంటే ఈ జ్ఞానేంద్రియాలు, ఈ బాడీ ఎంత అవసరం మనకి. కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు ఎందుకు ఒక వారధి, ఒక బ్రిడ్జ్, స్ట్రాంగ్ బ్రిడ్జ్ ఉండాలి. నో వన్ కెన్ బ్రేక్ దట్. నో వన్ కెన్ బ్రేక్. రైట్? ఎస్ రవి? ఎస్. నో వన్ కెన్ బ్రేక్ దట్ బ్రిడ్జ్. ఈవెన్ నువ్వు ఫాల్తు కాంట్రాక్టర్ని పెట్టుకోండి, సిమెంట్ లో ఏదో కలిపేవాడిని, వాడు కరెక్ట్ గా లేకుండా పెట్టుకోండి, ఆయన కూడా ఇట్ వాంట్ బ్రేక్. దట్ ఈస్ ద మిరాకిల్. శుద్ధలో అమేజింగ్ పాటలు ఎలా పాడాలి, ఏ చక్కటి మాట, స్పాంటేనియస్ గా ఇంట్యూషన్ అందిస్తుంటది అనమాట. ఆ ఇన్స్టింక్ట్ చెప్తుంటది, ఆ ఇంటలెక్ట్ ఎంటర్ అవుతుంది అనమాట. అప్పుడే అది మొత్తం రైట్ వే ఆఫ్ నోయింగ్ నాలెడ్జ్ ని చేస్తాను అనమాట. హే కళ్ళు, మీరు చూసేదంతా ఇది కాదు, లోపల ఇంకొక అది థర్డ్ ఐ అని పెట్టి లోపల ఒక మీ ఇంద్రియాలు సర్వేంద్రియాణం కంటే ఇంకోటి ఉంది. కళ్ళు మూసుకున్నా కూడా మీకు అన్ని కనపడుతున్నాయి. అదే ఆత్మేంద్రియం. చెవులు మూసుకున్నా కూడా మీకు ఆ డివైన్ ఏం చెప్తుందో మీకు తెలిసిపోతుంది. ఆత్మేంద్రియం. యూ కెన్ టచ్. అరోమా ఈజ్ డిఫరెంట్. అది ప్యూర్ గీనా, ఐ మీన్ గంధం చెక్క వాసన, ఇవన్నీ మీకు అవి లేకున్నా వచ్చేస్తుంది. తర్వాత టచ్, తర్వాత టంగ్. కాకరకాయ పెడుతున్నామా, చేతి తింటున్నానా, స్వీట్ తింటున్నానా, నేను ఏది మంచిది అని మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడాలి, అయినో అది నేను సత్యం మాట్లాడుతున్నా, వాళ్ళు తప్పు చేసిండ్రు, నో తప్పు జరిగినా జరగకున్నా అది రియాలిటీ, నిజం. అది నిజానికి సత్యానికి తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు నేను చూశాను. నేనే విట్నెస్ని. కోట్లలో చూడండి. ఇంకోసారి లాయర్ల గురించి మాట్లాడుకుందాం మనం. చిన్నప్పటి నుండి నేను లాయర్లు ఏంటి అనేసి నాకు నాయన వాళ్ళు ఫ్రెండ్స్ ఎలా. తర్వాత టంగ్ ఎలా మంచిగా మాట్లాడాలి, ఒక చక్కటి మాట. దొంగవైనా నువ్వు దొంగతనం చేసినవాడు, నువ్వు అందుకే మంచోడు, డోంట్ డూ దట్. వాడిలో ఉన్న మంచితనాన్ని గుర్తు ఒక్కటన్నా మంచి ఉంటుంది. ఒక్కటి కాదు, ఎన్నో ఉంటాయి. నాలాటోళ్ళు చూస్తే దాని మీద ఫోకస్ చేయండి. వై యు ఆర్ ఫోకసింగ్ ఆన్ నెగటివ్ పాయింట్స్, వాళ్ళ నెగటివ్ పాయింట్స్ మీద.
వాడు ఇంకా మల్టిప్లై చేసుకుంటాడు అయిపోయి నెగటివ్ పాయింట్స్. డోంట్ అటాక్. ఎవరో ఏదో వాళ్ళు వాళ్ళు బుద్ధి లేకనో దేని లేకనో, లేకపోతే పాపం వేరే వాళ్ళకి తెలియాలి, నేను ఈ త్యాగం చేస్తే నేను నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే నేను వేరే వాళ్ళకి త్యాగం చేస్తే, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది, ఈ ఆత్మహత్య సబ్జెక్టు. 2 రకాలు 3 రకాలు ఎందుకు ఉంటారు అనేది. ఆ తర్వాత ఒక్క మాట, ఐ లవ్ యు నో, నన్ను నేను ప్రేమిస్తుంటేనే నిన్ను ప్రేమించగలుగుతాను, విశ్వాన్ని ప్రేమించగలుగుతాను. అప్పటిదాకా రాదు. నేను నాది, నా పిల్లలు, ఆ మ్యూజిక్ మాస్టర్ తిట్టిండా నిన్ను, వేరే మ్యూజిక్ మాస్టర్ చేర్పిస్తాను నేను. సుసర్ల శివరావు మాస్టర్, డి వెంకటాచార్య అడగండి మీరు, వారిని ఒకవేళ ఇంటర్వ్యూ తీసుకుంటే. చక్కటి నోబుల్ సోల్. వాళ్ళకి ఎలా మాట్లాడాలి, ఏమి తినాలి, ఎలా ఉపయోగించుకోవాలి మన నాలుకని, అది అక్కడ తెలిసిపోయింది అంతే. ఈ రైట్ వే ఆఫ్ నోయింగ్ ఏమైంది, ట్రైనింగ్ ఇచ్చేసింది. అప్పుడు ఏమైనా ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ స్టార్ట్ అయింది అనమాట. నేను టైర్డ్ని, నేను చేయలేను అన్నది రాదు ఇంకా. ఈవెన్ మనం లాస్ట్ బ్రెత్ టైంలో కూడా ఏదో చేస్తాం, అది వచ్చేస్తాం. తర్వాత మెల్లగా ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేస్తుంది, మైండ్ని ఏం చేస్తుంటది, ఒక పెద్ద టూల్ లాగా యూజ్ చేసుకుంటది. నాట్ లైక్ మాస్టర్ మైండ్, ఆ మైండ్, ఈ మైండ్. నో, మాస్టర్ ఈజ్ నాట్ మైండ్, మాస్టర్ ఈజ్ బెస్ట్ టూల్. మాస్టర్ ఈజ్ హూ? చెప్పండి, ఎవరు మాస్టర్? ఎవరైతే తెలియజెప్పేవాడు. ఎవరా తెలియజెప్తున్నాడు మనకి ఇవన్నీ అయినాక? సోల్. ఆత్మేంద్రియం. ఆత్మేంద్రియం. ఆత్మ ఏం చేస్తుంది, మాస్టర్ అని చెప్పుకోదు, కానీ మాస్టర్ చేసేసుకోవాలి. వాటిని ఏం చేస్తుంది మనకు, ఎందుకు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం. తర్వాత మీ ఫోర్హెడ్ దగ్గరికి వచ్చేసినాం మనం. ఎవరు వాళ్ళు? జ్ఞానం. ఏంటిది అది? ఏ చక్రం అది? ఏ ఛానల్? ఇప్పుడు అన్ని పెటల్స్ అన్నీ అయిపోయినాయి. 16 అయిపోయింది, 10 అయిపోయి, అవన్నీ అయిపోయినాయి. ఓన్లీ టూ. ఆ 2 కూడా దాటుకొని వెళ్ళిపోతున్నాం మనం. 1000 పెటల్స్ దానిపోతాం అనమాట. ఆ రెండు ఏం చేస్తున్నాయి, ఆ రెండు అక్కడ ఏమైతుంది, ఇంటగ్రిటీ, నిజాయితీ. సో తర్వాత అథెంటిసిటీ, ఇంటిగ్రిటీ, రెస్పాన్సిబిలిటీ, ఎన్హాన్స్డ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఇది చేసినా కదా ఇంకా అయిపోయింది. నో, ఎన్హాన్స్ అవుతుంది. ఇది చేశానా, ఓకే, ఇంకొకటి ఏమన్నా వస్తే అది కూడా చేసేది. రెస్పాన్సిబిలిటీ వస్తుంది అనమాట. రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎఫర్ట్ పెడతాం అనమాట. దేంతో ఎఫర్ట్ పెడతావు, నీ మొత్తం బాడీని తీసుకుంటావు, మైండ్ని తీసుకుంటావు. ఆత్మ ఏం చేస్తుంది, ఇప్పుడు బాడీలో ప్రవేశించింది, అణువులో ప్రవేశించింది, మైండ్ లో ప్రవేశించింది, అన్ని ఒకటైపోయినాయి అనమాట. ఇప్పుడు అది బ్లిస్ అంటే రవి. ఇప్పుడు ఇంకోటి ఏమైంది, ఎన్రిచ్మెంట్ స్టార్ట్ అయింది. ఎన్రిచింగ్ ఇది నేను అని చెప్పలేము ఇంకా. ఇప్పుడు ఈ రోజు ఇట్లున్నామేమో, బట్ రేపు వేరే అయిపోతున్నావు అంటే మనుషుల కొరకు కాదు, అది అయితే అంతే. ఏ మార్గం ఎన్నుకున్నావో ఆ మార్గం వాళ్ళకి వెళ్ళిపోతున్నావు అనమాట. ఎవరిని పోషిస్తున్నావో వాళ్ళే వచ్చి నేను రక్షిస్తున్నావు. నువ్వు కామ క్రోధ మోహ అది చేస్తే అదే అయిపోయి కూర్చుంటావు, ఆ వైబ్రేషన్ తోనే కూర్చుంటావు. జన్మలు బస్ వస్తుంటావు, దానిని పట్టుకొని వెళ్ళాడుతుంటావు. నెక్స్ట్ దానికి ఆపోజిట్ నేను పాడి వినిపించాను మీకు. ఎవరు వాళ్ళు, ఎవరు ఎంటర్ అయ్యేది? కామాన్ని ఎవరు కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు. అప్పుడు మన మీద మనకు నమ్మకమే కాక అక్కడ ఎవరో ఉన్నారు మన నడిపించేవాళ్ళు. అక్కడ ఎవరో ఉన్నారు. ఆ విశ్వాసం, నమ్మకానికి విశ్వాసానికి వెళ్ళిపోతున్నాం అనమాట. నమ్మకం నుండి విశ్వాసం అనమాట. ఆ విశ్వాసాన్ని ఏ వివేకి మనం డిస్టర్బ్ చేయాలి. ఎస్, ఎన్ని కష్టాలు వచ్చినా మనల్ని డిస్టర్బ్ చేయలేరు. సో ఎన్హాన్సింగ్ ఎన్రిచ్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది, బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిపోయింది. బ్లాసమింగ్ 1000 పెటల్స్ లోటస్ స్టార్ట్ అయింది. అక్కడ పోయి ఎవరు
మన ఆత్మ అంతా ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ, ప్యూరిఫై చేసుకుంటూ, సైలెన్స్ చేసుకుంటూ, సైలెన్స్ డీప్ సైలెన్స్ డెప్త్ దాకా పోయి అక్కడ ప్యాసివ్ ఎనర్జీతో కూర్చుంటుంది. ఇంకా వాళ్ళు పని చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ. ఇప్పుడు ఆత్మ అంటే అంతా సర్వే చేసింది ఆల్రెడీ. ఈ 8 సెషన్స్ లో ఇవన్నీ జరుగుతుంటాయి. మనం చెప్తే మళ్ళా ఎన్నో డౌట్లు, ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో ఇవే సరిపోతాయి మళ్ళీ జన్మ వినండి చెప్పినట్టు కొద్ది రోజులు, తర్వాత మీ ఇష్టం. నాకు అసలు నాకు ఫోన్లు అవి అలవాటు లేదు కాబట్టి నో ప్రాబ్లం. మీరు లెటర్ కూడా రాయకండి అబ్బా ఎంత బాగుంది అనేసి. మిమ్మల్ని మీరు బాగా చేసుకోండి. కీప్ ఇట్ దట్ విత్ స్టెబిలిటీ, స్టడీ ఫాస్ట్నెస్, రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఈ ఆత్మ పోయి మన సోల్ పోయి కూర్చుంటది, సెల్ఫ్ పోయి కూర్చుంటది అనమాట. అక్కడ ఆ పెటల్స్ దగ్గర ప్యాసివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. యాక్టివ్ పర్స్ ఏంటి చెప్పు, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, గుర్తుపెట్టి చెప్పు. రామా కిల్డ్ రావణ, రావణ కిల్డ్ బై రావణ. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. అది చిన్నప్పుడు మనం మీకంటే ఇంగ్లీష్ మాకు చిన్నప్పుడు ఏంటంటే చాలా కష్టమైంది అనమాట. మా ఊర్లల్లో కొంచెం కష్టం అనమాట. అన్నలందరూ నేను చిన్న ఉన్నప్పుడే వాళ్ళు బయటికి పోయి చదువులు ఏవో వాళ్ళు బయట ఉన్నారనమాట. అందుకే నాకు కొంచెం అట్లా. సో అది ప్యాసివ్ ఎనర్జీతో కూర్చుంటది అనమాట. కూర్చొని ఏం చేస్తుంది, కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇప్పుడు నేను ఒక ఇన్స్పెక్టర్ ను పిలుస్తాను, హలో స్కూల్ ఇన్స్పెక్టర్ పిలుస్తాను, సోర్స్ ను పిలుస్తాను. ఎందుకంటే నేను సరిగ్గా క్లీన్ చేశానో లేదో చూడు, ఎంత నమ్రత చూశారా, ఎంత గ్రాటిట్యూడ్ చూశారా ఆ సోల్ కి. అప్పుడు ఏం చేస్తుంది, ఇన్వైట్ చేస్తుంది. క్యాన్ యూ కమ్ ప్లీజ్ టు చెక్ దిస్ బాడీ, నేను సరిగ్గా క్లీన్ చేశానో లేదో ఒకసారి చెప్పవా. తెలుసు మంచి చేసిందని తెలుసు, కానీ ఆ గ్రాటిట్యూడ్, ఆ పరమాత్మ మీద ఉన్న గ్రాటిట్యూడ్, హంబుల్నెస్, హ్యూమిలిటీ. అప్పుడు ఇద్దరు కలిసి, యాక్చువల్లీ నాన్న చెప్పేవారు, ఈ వీడు 10వ అంతస్తులో ఉంటే, ఎవరు మన పరమాత్మ 10వ అంతస్తుంటే ఈ డిసైపుల్ ఇక్కడ ఉంటాడంట, మన ఆత్మ ఎక్కడ, సారీ కింద బేస్మెంట్ దగ్గర ఉంటాడంట. ఉంటే ఈయన 5th ఫ్లోర్ ఎక్కే లోపల ఆ పరమాత్మ 5th ఫ్లోర్ దాకా డబడబడ, ఎందుకంటే ఉండలేరు వాళ్ళు. ఒక మంచి చేస్తున్నారు ఈ మానవ మాతృడు అంటే ఉండలేరు వాళ్ళు, వచ్చేస్తారు అంతే. ఎందుకంటే కాచుకొని ఉంటారు అనమాట, ఎప్పుడు హెల్ప్ చేయాలి వీళ్ళకని. కాకపోతే మనం ఇవన్నీ ముసుగులు పెట్టుకొని, పర్దాలు పెట్టుకొని, కర్టెన్స్ పెట్టుకొని ఆ కర్టెన్ వదిలించుకునే వరకల్లా అంతే. అప్పుడు ఇద్దరు 5th ఫ్లోర్ లో కలుసుకుంటారు. రవి, దట్ ఈస్ ద ప్లేస్. అక్కడ హీలింగ్ స్టార్ట్ అవుతుంది. అంతే నాన్న, ఇద్దరు కలిసి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుంటారు అనమాట. ఒక దీపం పెట్టడానికి ఎవరికి దగ్గర, ఈ బాడీలో దగ్గర వచ్చి వీళ్ళకు దీపం పెడతా నేను, జబ్బులు రాకుండా. పూర్తి హీల్ చేసేసాము, మళ్ళీ దేవుడి దయ వల్ల వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయకుండా, చేసిన మిస్టేక్ నే చేసుకుంటూ ఐఎమ్ దిస్ బికాజ్ మై ఫ్యామిలీ ఇస్ దట్. సో వాట్, నిన్ను నువ్వు చూసుకోక నీకు ఒక స్వార్థం, ఒకవేళ నీకు సెల్ఫ్ సెంటర్ లో స్వార్థపడు అవుతుందంటే నీ జనరేషన్ కు ఏమి ఆస్తులు ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నావు, వేరే వేరే ఆస్తులు. బట్ ఈ ఆస్తి ఇవ్వండి, ఫస్ట్ ఆస్తి, ఏ జబ్బు లేకుండా. నాయన ఏం చేశారు, నాయన అమ్మ ఎందుకు అంత పీస్ఫుల్ హీలింగ్ ఎలా జరుగుతుంది అని అన్నారు. కాబట్టి విశ్వమే వచ్చి మిమ్మల్ని హీల్ చేస్తుంది. కానీ మీ ఆ విశ్వాన్ని ఇన్వైట్ చేసే శక్తి ఒక ఆత్మకే ఉంటుంది, ఒక సోల్కే ఉంటుంది, ఒక సెల్ఫ్కే ఉంటుంది. నువ్వు సెల్ఫ్ సెంటర్డ్ గా కూర్చొని ఇది నా ఫ్యామిలీ, నేను చచ్చిపోయే లోపల వీళ్ళందరినీ, అవును నువ్వు చచ్చిపోయినాక ఎవరు చూసుకుంటారు వాళ్ళని. అందుకే పేరెంట్స్ కి చెప్తాను అనమాట, టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా, మీరు మంచిగా ఉంటే డెఫినెట్ గా మన 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 పిల్లలు మంచిగా అయిపోతారు. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, ఎందరో త్యాగరాజ స్వామి, ప్రేమము పేరిగొన్న వేళ ప్రేమ. అసలు ఎంత మంచిది, ఎంత మంచిగా రాశారు.
ఎంత కష్టపడింటారు వాళ్ళంతా. వాళ్ళు ఇచ్చిన ధనాన్ని మనం ఈ కాన్సర్ట్ మంచి లేదు, ఆ కాన్సర్ట్ మంచి లేదు, అంత కష్టపడి వాళ్ళు పాడుతుంటే థ్యాంక్స్ టు సుసర్లేశ్వరరావు మాస్టర్ అండ్ వరలక్ష్మి శర్మ, ఎస్కే వెంకటాచార్య. అండ్ ఓ మై గాడ్, ఎస్కే వెంకటాచార్య అంటే ఒక పాట గుర్తొస్తుంది నాకు. కామక్రోధుడు తపమునరించితే, కామక్రోధుడు తపమునరించితే, మనస్సు నిల్పశక్తి లేకపోతే, మధుర గంట విరుల పూజమిసేయు, మనసు నిల్ప శక్తి లేకపోతే. సోమిదమ్మ సొగసుగాండ్రగోరితే, సోమయాజి స్వర్గార్పుడౌనో. సోమిదమ్మ సొగసుగాండ్రగోరితే, సోమయాజి స్వర్గార్పుడౌనో. కామక్రోధుడు తపమునరించితే, కామక్రోధుడు అటువంటి వాడు తపమునరించితే కూడా ఎన్నేళ్ళన్నా కానీ 100 years వాడికి, అప్పుడు కూడా నేను తారాస్వామి అంటున్నాడు అనమాట, వాళ్ళది పాపాలన్నీ పోతాయని చెప్పి. మనకు ఆనాపాన పిరమిడ్ అంత దగ్గర పెట్టుకొని, విజయలక్ష్మి బెంగళూరులో ఉంటే ఆ పక్కన జయనగర్, ఏం నగర్ లో అవన్నీ అక్కడ ఉన్నదానికి పోండి, ఎందుకు పోతలేరు మీరు? ఇది ఎట్లా, ఇది ఎట్లా? ఆనాపాన ఈజియెస్ట్, సింప్లెస్ట్ బుద్ధ టాట్. తారాస్వామి ఏమంటున్నారు, ఎంత 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 తప్పులు చేసిన వాళ్ళు కూడా ధ్యానం చేస్తే ఏమైతుంది, కనెక్ట్ అయిపోతారు. మీరు మిమ్మల్ని మీరు కనెక్ట్ అయిపోతారు. నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడ పోతున్నాను, వీటన్నిటికీ సమాధానం ఆ సోర్సు, సోలు అయిపోయి మీకు అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. మళ్ళీ మీతో ఇంతసేపు మాట్లాడినందుకు చాలా చాలా, మీరు మళ్ళీ అవకాశం ఇచ్చింది చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. మీ ప్రేయర్తో, మీ ఓంకారంతో, మీ ఓంకారానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఓంకారంతో ఏం చేద్దాం. ఓకే, చేతులు పైకెత్తండి అందరూ, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ. అమ్మా నాన్న ధ్యానము చేయండి రో అమ్మలారా. మళ్ళీ గుర్తొస్తుంది చూసారా, నేనేం చేయాలి, ఎదైపోతుంది నాకు. ఓకే, స్ట్రైట్ చక్కగా. ఓ Inhale, take deep breath. Inhale. Shanti, Shanti, Shanti. May He protect us both. May He nourish us all. May we work together with pure divine subtle energy. May our ancient wisdom, teachings and studies become enlightening and fruitful. May God bless us all. May peace prevail in our lives, physically, mentally, emotionally, and spiritually. God bless you with protection, sincerity, super health, abundant Shakti, and victory in all aspects of your
గుడ్ డీడ్స్, నోబుల్ వర్క్. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహకి చెప్పండి నా సాల్యుటేషన్స్ అని చెప్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.